ఆర్ యు రెడీ? 3, ప్రార్థన చేసిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. 3, ప్రార్థన చేసిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. నాతో పాటు చెప్పండి, ప్రార్థన చేసిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. యేసయ్య జన్మించాడు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. మన ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థనకి ముందు, ప్రార్థన తరువాత. గమనించండి, నీ బతుకు ఈరోజు ఎలాగుందో నాకు తెలియదు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థనకి ముందు, ప్రార్థన తర్వాత అంత తేడా కనబడింది నీ ప్రార్థనలో. ఉండండి, అందరూ ఆమెను చెప్పలేదు కనుక. నీ ప్రార్థనకున్న శక్తి ఎంత తేడా కనబడిద్ది అంటే, ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థనకి ముందు నీ బతుకు ఎలాగుందో, ప్రార్థన తర్వాత ఎలా బతుకుందో ప్రపంచం గుర్తెరుగుతారనమాట. అంత శక్తి ప్రార్థనలో ఉంది. యేసే అన్నాడు, యాకోబు గ్రంథం 4:2 మీరు అడగలేదు గనక మీరు పొందుకోలేదు. అంటే అంత మాట యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు యాకోబుతో చెప్పించాడంటే దానికి అర్థం, కొన్ని నువ్వు అడగకుండా పొందుకోలేవు. నువ్వు అడగలేదు గనక నువ్వు పొందుకోలేదు. కొన్ని నువ్వు అడగలేదు గనక నువ్వు పొందుకోలేదు. నేను చెప్పనా, ప్రతి ఒక్కటి నువ్వు పొందుకోవాలి. ప్రార్థనకి ముందు, ప్రార్థన తరువాత. ఎస్తేర్ ప్రార్థనకి ముందు మరణిస్తారన్నారు. ప్రార్థన చేసిన తర్వాత మరణ విధి క్యాన్సిల్ అయింది. హిజ్కియా మరణిస్తారన్నారు, కానీ ప్రార్థన చేసినాక ఆ మరణపు విధి క్యాన్సిల్ అయింది. ఎవరు వెళ్ళి అడిగారంట, ఎలా జరిగిందయ్యా ఇదంతా? ప్రార్థన చేసిన తర్వాత ఇది జరిగింది. ప్రార్థన చేసిన తర్వాత జరిగింది. మీ ఇంట్లో కూడా అనేక మంది అడగబోతున్నారు, ఏంటి తెలుసా, ఎలా జరిగిందయ్యా మీ అమ్మ వివాహం? ప్రార్థన చేసిన తర్వాత. పిల్లలు ఎలా పుట్టారమ్మా? ప్రార్థన చేసిన తర్వాత. మీ ఆయన గారికి పోయిన ఉద్యోగం ఎలా వచ్చిందమ్మా? ప్రార్థన చేసిన తర్వాత. వ్యాపారం ఎలా అభివృద్ధి పొందిందమ్మా? ప్రార్థన చేసిన తర్వాత. ఎలా మీ అబ్బాయి వాడబడుతున్నాడమ్మా? ప్రార్థన చేసిన తర్వాత. నీ ప్రార్థనకి అంత వ్యత్యాసం నా దేవుడు చూపెట్టబోతున్నాడు. యాకోబు 20 సంవత్సరాలు నాన్నని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, మామయ్య మోసం చేశాడు, అందరికి ఎదుట మోసగాడుగా నిలబడ్డాడు. కానీ ఎబ్బోకు నది దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, దేవుడా నన్ను దీవించవా, దేవుడా నన్ను దీవించవా. మా నాన్న దీవించాడు కానీ ఏ దీవెన లేదు నాకు, నన్ను దీవించవా. ప్రజలు ఎంత దీవెన అని చెప్పినా దేవుడు దీవించకపోతే సున్నా. యాకోబు అన్నాడు, అందరూ నన్ను దీవించారు కానీ ఆ దీవెన అనుభవించలేకపోతున్నా. ప్రార్థన చేస్తుండగా దేవుడు కనబడ్డాడు అక్కడ. అది దేవుడని అర్థం కాక, నువ్వు ఎవరవయ్యా? వెంటనే అర్థమైంది, నేను నా నాన్న సేవించిన దేవుడేనా, మా తాత సేవించిన దేవుడేనా. గట్టిగా పట్టుకొని, నువ్వు నన్ను దీవిస్తే తప్ప నిన్ను విడిచిపెట్టను. ఇద్దరు పెనుగులాడారు. తెల్లవారుజాము అవుతుంది, నన్ను వదిలిపెట్టే అంటే, లేదు నువ్వు నన్ను దీవిస్తేనే వదిలిపెడతా. కాలుగూటిని తొడగూటిని ఎర్రగొట్టాడు. అయినా అన్నాడు, నువ్వు నన్ను దీవిస్తేనే విడిచిపెడతా, నువ్వు నన్ను దీవిస్తేనే విడిచిపెడతా. దేవుడు అన్నాడు, నీ పేరేంటి? యాకోబు అన్నాడు. కరెక్ట్ చెప్పావు. లోకపు తండ్రికి ఏసావు అన్నావు, నాకు నిజం చెప్పావు. నీ కన్నుండి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలుగా పిలవబడుతున్నా. ఇప్పుడునండి, ప్రార్థన చెయ్యక ముందు మోసగాడు, ఇప్పుడు ఆమెననాలి. ప్రార్థన చేసినాక ఇశ్రాయేలీయుడు. అడిగారంట, ఎలాగయ్యా? ప్రార్థన చేసిన తర్వాత. నువ్వు చేసిన ప్రార్థనకి ముందు యాకోబు, ప్రార్థన తర్వాత ఇశ్రాయేలు. నీ ప్రార్థనకు అంత డిఫరెన్స్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏలియా ప్రార్థన చేశాడు, జవాబు రాలా. వర్షం రాలా, 2 రాలా, 3సారి రాలా, 4సారి రాలా, 5సారి రాలా, 6సారి రాలా, 7సారి అన్నాడు. ఒక హస్తములాగా మేఘం కనబడుతుంది, చాలు. చిన్న హస్తం అయినా నో ప్రాబ్లం, ఆయన హస్తం పెద్దదిగా బయట తీసుకొస్తుంది. కొన్ని బైబిల్లో హ్యాండ్ అని కనబడిద్ది, కొన్ని బైబిల్లో ఫిస్ట్ అని కనబడిద్ది. హ్యాండ్ అంటే ఇలా, ఫిస్ట్ అంటే ఇలా. దేవుని హస్తం ఇలా కనబడిందంట. ఎవరికి తెలవదు ఆయనలో ఏముందో. చిన్నపిల్లలు ఆడుకుంటారుగా, ఎక్కడుందా అని.
దేవుడు అలా కుమ్మరించబోతున్నాడు నీ ఎదుట. ఆర్ యు రెడీ? ప్రార్థనకు ముందు వర్షం ఆగిపోయింది, ప్రార్థన తర్వాత వర్షం వచ్చింది. ఆహాబుని అడిగారంట, ఎలాగయ్యా వర్షం వచ్చింది? ప్రార్థన తర్వాత. మోషేని అడిగారంట, ఇశ్రాయేలు ప్రజలను అడిగారంట, దేవుడు మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తున్నారు కదా, ప్రార్థన తర్వాత. మోషే ప్రార్థన చేసిన తర్వాత మా బతుకులను దేవుడు మార్చాడు. ప్రార్థన తర్వాత. ఎంతమంది రెడీ ప్రార్థన చేయడానికి? మోకాలు ఉండగలిగిన వాళ్ళు మోకాలు ఉండండి, నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి. యేసయ్యా, ఈ రోజు నుండి మరలా నేను కూడా ప్రార్థన చేస్తా. ఏలియా మాలాంటి వాడే తండ్రి, నేను కూడా ఏలియా లాంటి వాడిని, నన్ను కూడా అసాధారణమైన వ్యక్తిగా మార్చయ్యా. చెప్పండి ఆ మాట గట్టిగా చెప్పండి. మోకాలుంచగలిగిన వాళ్ళు మోకాలుంచి, నిలబడగలిగిన వాళ్ళు నిలబడి ఈ మాట చెప్పండి. యేసయ్యా, యేసయ్యా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్య ప్రకారం, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. అతి ఆసక్తితో ప్రార్థన చెయ్యగా యేసయ్యా, యేసయ్యా సాధారణమైన వ్యక్తిని అసాధారణమైన వ్యక్తిగా మార్చావు. యేసయ్యా, నేను కూడా ప్రార్థన చేసే కృపను అనుగ్రహించు దేవా. చెప్పండి, నా యేసయ్యా, నా ప్రార్థన జీవితాన్ని తిరిగి కట్టుకునే కృప దయచేయి రాజా. యేసయ్యా, 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 నేసయ్యా, మరలా నేను నీకిష్టమైన, నీకు ప్రాముఖ్యమైన లోకములో రెండున్నాయి. ఒకటి ప్రార్థన, రెండు విశ్వాసం. యేసయ్యకి ప్రాముఖ్యమైనవి. చెప్పండి గట్టిగా, యేసయ్యకి ప్రాముఖ్యమైనవి రెండున్నాయి. ఒకటి ప్రార్థన, రెండు విశ్వాసం. నీకు ప్రాముఖ్యమైన ఆ ప్రార్థన నాలో లేకుండా చేస్తున్న ప్రతి అలక్ష్యపాత్మ, సోమరితనం, దయ్యపుతనం, వాయిదాతనం యేసు నామములో దూరమవును గాక. యేసయ్యా, నేను ప్రార్థన చేస్తా, నీ అభిషేకముతో చేస్తా. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మతో చెయ్యబోతున్నా. యేసయ్య. నోరు తెరవండి ఆ మాట గట్టిగా, రెండు చేతులు పైకెత్తి. ఇప్పుడే ఒక ఖాళీ కుండలో వేరే కుండలో నుండి నీళ్లు పోసినట్లుగా ఒక దర్శనాన్ని నేను చూస్తున్నా. నీ ఖాళీ హృదయములో ప్రార్థన ఆత్మను పుట్టిస్తున్నాడు ఆయన. ఖాళీ కుండలో నీళ్లు, ఖాళీ కుండలో, నిండు కుండలో నుండి ఖాళీ కుండలోనికి నీళ్లు పోసిన దృశ్యాన్ని నేను చూస్తున్నా. నిన్ను, నీ హృదయాన్ని, నీ ఇంటిని ప్రార్థనతో నింపుతున్నాడు ఆయన. రెండు చేతుల పైకి యేసయ్యా.